టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మూసీ సుందరీకరణ పేరిట జరుగుతున్న దోపిడీ బాగోతంపై పరివాహక ప్రజలు భగ్గుమంటున్నారు. బస్తీల బతుకులు రోడ్డుపాలు చేస్తున్న ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. అభివృద్ధికి ఎవరు అడ్డురారని, అలా అని బస్తీలను కూలగొడతా అంటే ఊరుకునేది లేదంటున్నారు బస్తీ ప్రజలు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు బస్తీలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కష్టాలే ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బస్తీవాసులు బిక్కుబిక్కుమని బతుకుతున్నారని వాపోయారు. తమ తాతలు తండ్రుల కాలం నుంచి మూసీ పరివాహకంలోనే బతుకుతున్నా తమకు జీవనోపాధి కూడా ఇక్కడే బాగుందని బస్తీవాసులు ముక్తకంఠంతో చెబుతున్నారు. తమకు వేరే దగ్గర ఇళ్లిస్తే ఉపాధి కోల్పోతామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ బుల్డోజర్ ఏ బస్తీపై పడుతోందోనన్న భయంతో బతకాల్సి వస్తోందని బస్తీ ప్రజలు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, మూసీ భూదోపిడీపై అయితే బస్తీవాసులు బగ్గుమంటున్నారు. జనయాత్ర పేరిట అయితే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మరోపక్క ప్రభుత్వానికి కూడా మేము తగిన గుణపాఠం చెబుతామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందిరా, ఏదైతే చూసుకుంటే తెలంగాణలో బస్తీలు బతకడమే శాపంగా మారాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు బస్తీల పైన ఏ రాత్రి ఏ ఉదయం సమయంలో బుల్డోజర్ వస్తుందంటూ భయంతో బతుకుతున్న బస్తీ వాసులు ఇప్పటికే తీవ్ర భయాందోళన ఉన్నారు. బస్తీ జేఏసీ ఆధ్వర్యంలో మూసీ తీరాన బస్తీ జనయాత్ర కార్యక్రమం కూడా ఇవాళ నిర్వహించారు. బస్తీలో కూడా ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంటికి రెడ్ మార్క్స్ తో వేయడంతో ప్రజలందరూ కూడా, అటు బస్తీ వాసులందరూ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు బస్తీల బతుకులు అస్తవ్యస్తం చేసిందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా మండిపడుతున్నారు. అటు జనయాత్రలో కూడా బస్తీలలో కూడా చాలా మంది బస్తీ వాసులు అందరూ కూడా పాల్గొన్నారు. అటు బస్తీలపై బుల్డోజర్ పాలన నడుస్తుంది. బస్తీలపై కేవలం రాష్ట్ర ప్రభుత్వం మూసీ పరివాహిక ప్రాంతాల్లో చుట్టూ ఉన్న భూములపై కన్నేశారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటొక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేక బస్తీలపై పడుతుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా తాతల తండ్రుల కాలం నుండి కూడా మేము ఇక్కడనే ఉన్నాము, కానీ ఇక్కడ బస్తీల పైన అభివృద్ధి చేయండి, కానీ మమ్మల్ని ఖాళీ చేపించి వేరే దగ్గరికి తీసుకెళ్తా అంటే కూడా మేము ఒప్పుకోము. అభివృద్ధికి మేము ఏడా అడ్డురాము, కానీ మా బస్తీలు కూడగొడతామంటే ఊరుకునే సమస్య లేదంటూ కూడా వాళ్ళు ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. మాకు ఇక్కడ మూసీ పరివాహిక ప్రాంతాలు ఉండడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు అభివృద్ధి చేస్తా అంటే ఇక్కడ బిల్డింగ్లు కట్టండి, ఇక్కడనే డబుల్ బెడ్రూమ్ కట్టండి, ఇక్కడ నుండి మాకు వేరే దగ్గర ఇస్తే మాకు ఉపాధి కోల్పోతాం, జీవన ఉపాధి కోల్పోతాం, మా పిల్లలు స్కూల్కి వెళ్తారు, అవన్నీ కూడా మాకు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు భయభ్రాంతులతో బతకాల్సింది తప్ప ఎలాంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నట్టు కూడా ఆవేదన వ్యక్తిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కూడా ఏ ఒక్క రోజు కూడా మేము భయభ్రాంతులు కూడా భయపడలేదు. గతంలో కూడా బీఆర్ఎస్ సంబంధించిన లీడర్గా వచ్చి మాకు ధైర్యం చెప్పేవారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క నాయకుడు కూడా వస్తలేరు. ఓట్ల కోసం వచ్చిన నాయకులు మీరు బస్తీలు కులగొడతా అంటే ఎందుకు రాలేకపోతున్నారు? ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా బస్తీలను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు బస్తీలపై ఎందుకు బుల్డోజర్ పాలన నడుస్తున్నట్టు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బస్తీలలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. దోమలు కానీ, ఫాగింగ్ కానీ, ఇలా అనేకమైన సమస్యలు ఉన్నాయి. సరైన నీటి సదుపాయం లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ బస్తీలు అభివృద్ధి చేయాల్సి వస్తే మీరు ప్రధానంగా చేయండి, కానీ బస్తీలు ఎన్ని కూలగొడతామంటే ఇది కరెక్ట్ అయిన సరైన ఆలోచన కూడా కాదంటూ కూడా ప్రభుత్వం పైన ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా బస్తీల నుండే బుద్ధి చెప్పడం స్టార్ట్ చేస్తాం. మా బస్తీ వాసులు ఓటేస్తేనే మీరు గెలిచారు, మా బస్తీ వాసులు ప్రచారం చేస్తేనే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బస్తీల పైన చూపిస్తున్న ఇలాంటి పరిస్థితి తీవ్రంగా మండిపడుతున్నాం అంటూ కూడా బస్తీ వాసులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఏ ఒక్క చిన్న ఇల్లు అంటే దాదాపు 20 గజాలు 30 గజాల ఇల్లులోనే ఉంటున్నాము, దీన్ని అభివృద్ధి చేయండి, కానీ బస్తీలు ఎలా కూలగొడతారంటూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై, అటు హైదరాబాద్ తీరుపై కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదైతే ఈ రోజు బస్తీ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీలో భాగంగా ప్రతి ఒక్క బస్తీకి వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించారు. బస్తీలు కోల్పోవద్దు, ఇక్కడనే ఉండాలంటూ కూడా. అరవింద్, మూసీ సుందరీకరణ పేరిట జరుగుతున్న దోపిడీపై అయితే బస్తీవాసులు అయితే జనయాత్ర పేరిట అయితే ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. వారు కొన్ని ప్రధానమైన డిమాండ్స్ కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? ప్రభుత్వం కేవలం మూసీ అభివృద్ధి అని చెప్తున్నారు, కానీ ప్రధాన ఎజెండా మూసీ చుట్టుపక్కల భూములు రియల్ ఎస్టేట్ చేయాలి, ఆ భూములు కాజేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ భూములు కనిపించినా కూడా లాక్కునే ప్రయత్నం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ప్రధానంగా హెచ్సి భూములు కానీ,
అటు లఘుచర్ల భూములు కానీ ఇలాంటి భూముల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కన్నేస్తుంది. ఇప్పుడు మూసీ పైన కూడా కన్నేస్తుంది. మూసీ చుట్టుపక్కల అభివృద్ధి చేయాలనుకుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాగల్లో ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారో మూసీ పర్వాహిక ప్రాంతం చుట్టూ పార్క్ చేసి ఓపెన్ జిమ్ చేసి అలాంటి ఎలా అయితే అభివృద్ధి చేశారో ఆ విధంగా కూడా మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా చేయొచ్చు కదా. ఎందుకు బుల్డోజర్ పాలనతో అన్ని ఇళ్లను కూలగొడుతున్నారు? కేవలం మీ రాజకీయ అభివృద్ధి కోసమే కదా, కేవలం మీ తమ్ముళ్లకు మీకు ఆ భూదండ కార్యక్రమంలో మీరు భూదండ వేయాలనే మూసి ఇల్లుని కూలగొడుతున్నారంటూ కూడా వాళ్ళు ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా పేదల ఇళ్ల పైన ఏ రాత్రి ఏ పొద్దున బుల్డోజర్ వస్తాయంటూ కూడా భయభ్రాంతులతో ఇప్పటికే బతుకుతున్నానంటూ కూడా ప్రధానంగా తెలుస్తుంది. అక్కడ కూడా అధికారులు కూడా రాత్రి రావడం, పొద్దున రావడం, మధ్యాహ్నం రావడం, ఇలా టైం లేకుండా అధికారులు రావడం, నోటీసులు ఇవ్వడం, కూలగొడతారడం, ఇలా ప్రజల్ని పూర్తిగా మూసి పర్వాహిక ప్రాంతాల ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తుందని కూడా ప్రధానంగా తెలిసింది. రైట్, థ్యాంక్ యూ అరవింద్. మొత్తానికి మూసీ సుందరీకరణ పేరిట జరుగుతున్న దోపిడీ బాగోతంపై అయితే పరివాహక ప్రజలైతే బగ్గుమంటున్నారు. బస్తీ వాసుల బతుకులు రోడ్డుపాలు చేస్తున్న ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం అయితే మేము ఖచ్చితంగా చెబుతామని అయితే హెచ్చరిస్తున్నారు. అభివృద్ధికి మేమెవరం అడ్డురాము, కానీ అలా అని మా బతుకులను రోడ్డు మీదకి తెస్తే మాత్రం మేము ఊరుకునేది లేదంటూ బస్తీ ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క జనయాత్ర పేరిట అయితే ప్రజలకు వారు అవగాహన కూడా కల్పిస్తున్నారు.